ఆనాటి ప్రబుద్ధులకు ఇళ్లు ఇవ్వాలనే జ్ఞానం లేక కమిషన్ కోసం కాళేశ్వరం కట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎక్కడ అవినీతి జరగకుండా పేదవారికి ఇళ్లు ఇచ్చే విధంగా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు పొంగులేటి. ఎకరానికి 10,000 రూపాయలు 2 విడతలు ఇస్తే అప్పులు కుంపటి మన నెత్తిన పెట్టిపోయినా రైతుని రాజు చేయాలని రైతు భరోసా కార్యక్రమం ద్వారా గత నెలలో 12,000 ఎకరానికి 2 విడతలు ఇచ్చే కార్యక్రమాన్ని 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వాలు వరేస్తే ఉరే అని చెప్తే వరేసిన రైతన్నకి పూర్తి భద్రతతో పాటు రాజును చేసే కార్యక్రమంలో భాగంగా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా అదనంగా 500 రూపాయలు ఒక విడతిచ్చాం. యాసంగికి సంబంధించిన బోనస్ ను కూడా రాబోయే కొద్ది రోజుల్లో రైతన్నల ఖాతాలో మన ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడి రాజ్యం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతన్నుల కోసం మన ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధిలో భాగంగా అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు